ఏమవుతుందో చూడాలి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మన క్యాండిడేట్ ఏంది చూడాలి. ఇంకొక పేద మనిషి మన దాంట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కలిసిన సార్ అన్న మాది ఏంటి పరిస్థితి, ఇదేంటి మా వాళ్ళంతా పరేషాన్ అవుతున్నారు, కింద మీద అవుతున్నారు, మరి ఇదేంటి కథ అంటే నేను పోయి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని దిక్కులు ఆలోచించాలి. నేనేమో పెళ్లిళ్ళు తిరుగుతున్నా, పొద్దున్న మొత్తం ఇవే వార్తలు మొన్న తిరుగుతున్నా, అందరు పరేషాన్ అవుతున్నారు. ఇదెక్కడ కథ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికెళ్ళి ఇవ్వబడి ముఖ్యమంత్రి గారిని అన్ని సాయంత్రం పోయి వారికి వచ్చింది. గాంధీ భవన్లో దీపాదాస్ మున్సిపల్ గారిని కలిసాం. పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి, ఏంటి కథ. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఇవ్వడానికి అంటే ఇంతో అంతో తెలిసిన వాళ్ళు అయితే ఇక పెద్ద మాటలు మాట్లాడాలని. మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం, మరి మాకు 62,500 ఓట్లు వేసిర్రా, చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పలే చెప్పి దావత పెట్టుకొని తెల్లారికెళ్ళి ఊర్లు తిరుగుకుంటూ పోయి కార్యకర్తలకు మేము ఉన్నామండి. 8.5 ఏళ్ళు తిరిగినాం, పదవి. అరే 3 ఏళ్ళు తిరగలే రానే పదవి లేకుండా అంత ఓపిక లేదా? మీకు తెలుసో లేదో, నా అనుభవం చెప్తున్నా నేను. ఎమ్మెల్యే ఎంతో గొప్పను, ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు గొప్ప అంటే జనం ఉంటాడు, జనం కోసం కొట్లాడొచ్చు. అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు చెప్పాలి, మనం కొట్లాడి. అరే జనం తరఫున కొట్లాడండి కొద్ది రోజులు, కొట్లాడే ఓపిక లేకపోతే ఎట్లా? సమస్యల మీద పోరాడాలి. మాకు మూసి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు రావాలి, మాకు కాలువలలో నీళ్లు రావాలి, మంచినీళ్ళు కావాలి, అడగాలి కదా. నిమ్స్ కోసం కొట్లాడాలి, పాదయాత్రలు ఇవన్నీ ఎట్లా చేసినాం ఆ రోజు, ఇవన్నీ ఎన్ని చేసినాం, 9-8 ఏళ్ళు పని చేసినాం. అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని, ఒక నిమిషం అమ్మా, ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం, ధైర్యంగా ఉండేది. అధికారం ఒకటే కాదు, ఇంతమంది బలం ఉన్నాం, ఇంతమంది కలిసి ఉన్నాం అంటే